పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. స్వతంత్ర భారతదేశంలో బెంగాల్ గడ్డపై కమలదళం జెండా పాతటం ఇదే తొలిసారి. కాషాయ పార్టీ సీఎంగా సుబేందు అధికారి ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు కలకత్తాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించింది బీజేపీ. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేళ్లతో పాటు మొత్తం 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఎన్నికలకు ముందు బెంగాల్ గడ్డపై మమతా బెనర్జీని గద్దెదించి అధికారం చేపడతామంటూ సవాల్ చేసిన బీజేపీ అన్నట్టుగానే 294 స్థానాలకు గాను ఏకంగా 206 స్థానాల్లో గెలిచి తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందులోనూ ముఖ్యంగా దీదీ కంచుకోట భవానీపూర్లోనే ఓడించి ఆమెని కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకకుండా చేసింది. భవానీపూర్లో దీదీని మట్టి కరిపించిన సుబేందు అధికారిని పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుబేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీతానియా, క్షుదీరాంతుడు, నిశ్చిత్ ప్రమాణికులతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ఆర్ఎన్ రవి. ప్రమాణ స్వీకార కార్యక్రమంతా అద్భుతంగా సాగిన చివర్లో ప్రధాని మోదీ చేసిన ఓ పని ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బీజేపీకి ఇంత భారీ విజయాన్ని కట్టబెట్టినందుకు గాను వేదిక మీద నుంచి ప్రధాని మోదీ బెంగాల్ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నట్టు మోకరిల్లి నమస్కరించారు. అంతేకాదు 98 ఏళ్ల ఓ వృద్ధుడి కాళ్లకి కూడా మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వృద్ధుడి పేరు మఖన్లాల్ సర్కార్. బీజేపీ అత్యంత సీనియర్ నేతల్లో మఖన్లాల్ కూడా ఒకరు. 1952లో కశ్మీర్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఆయన అక్కడ భారత జెండా ఎగురవేసిన ఘటనలో జైలుకు వెళ్లారు. మోడీ చేసిన ఈ 2 పనులు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక బెంగాల్ కొత్త సీఎం సువేందు గురించి మాట్లాడుకుంటే ఆయనది బెంగాల్ తూర్పు మేదినీపూర్ జిల్లా. 1970 డిసెంబర్ 15న జన్మించారు. 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి దీదీకి నమ్మిన బంటులా ఉండేవారు. 2004లో తమలుక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2006లో ఖాంతి దక్షిణ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత 2 సార్లు ఎంపీగా గెలిచి లోక్సభకు వెళ్లారు. మమతా బెనర్జీ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో వచ్చిన విభేదాల కారణంగా 2020లో టీఎంసీని వదిలి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీని ఫుల్ స్పీడ్ లో ముందుకు తీసుకువెళ్తూ దీదీకి గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతపైనే పోటీ చేసి ఆమెని ఓడించారు. తాజా ఎన్నికల్లో సైతం మమత కంచుకోట భవానీపూర్లో ఆమెని ఓడించి మమతకి పీడకలు మిగిల్చారు. ఏది ఏమైనా బెంగాల్లో తొలిసారి బీజేపీ సర్కార్ ఏర్పాటైంది. 15 ఏళ్లలో టీఎంసీ పాలనలో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపించిన బీజేపీ మరి వాళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తెస్తారు? రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపడంలో బీజేపీ సక్సెస్ అవుతుందా అనేది చూడాలి.